ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ చేద్దాం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు, పిడుగులు పడొచ్చని తెలిపిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు కీలక మలుపు. డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు. అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్ కొన్న పైలట్ రోహిత్ రెడ్డి, డ్రైవర్ శరత్. గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరోసారి హెచ్చరికలు. గల్ఫ్లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేస్తామని ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్చి స్ట్రాంగ్ వార్నింగ్. బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీపై మరోసారి దాడులు. మిసైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్. త్వరలో తెలంగాణకు ప్రధాని మోడీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ. ప్లాట్ఫామ్ ఫీజు ₹2.40 మేర పెంచిన జొమాటో. ₹12.50 నుంచి ₹14.90కు పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు. ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన ఐఓసీఎల్. లీటర్పై 22 పెంపుతో ₹87.57 నుంచి ₹109.59కి పెరిగిన ఇండస్ట్రియల్ డీజిల్ ధర. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక సూచనలు. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఓమన్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ, ఖతార్తో పాటు కువైట్ దేశాల గగనతలానికి దూరంగా ఉండాలని డీజీసీఏ సూచన. రేపు సిద్దిపేట జిల్లా నర్మోటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్. 300 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ. నిన్న రాత్రి ఎల్బీనగర్లో హుక్కా సెంటర్పై పోలీసుల దాడి. సెహరీ కేఫ్లో హుక్కా తాగుతున్న 20 మంది అరెస్ట్. దేశవ్యాప్తంగా పెరిగిన పవర్ పెట్రోల్ ధర. లీటర్పై ₹2.26 పెరిగి ₹115కు చేరిన పవర్ పెట్రోల్. రెండో వాహన రిజిస్ట్రేషన్పై అదనపు 2% పన్ను రద్దు. 23వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.